ఒక పొరపాటు. ఒక పట్టణంలో ఒక గొప్ప శిల్పి ఉన్నాడు. అతడు జీవకళ ఉట్టిపడేటట్లు శిల్పాలను చెక్కుతాడు. అతడు శిల్పాలను చెక్కితే అది శిల్పంలా కాక ఆ మనిషియే అక్కడ నిలబడి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆయనకు ముసలితనం వచ్చింది. ఎప్పుడో ఒకప్పుడు చావు తప్పదని అతడికి తెలుసు. అయినప్పటికీ చావును తప్పించుకోవాలనుకొని ఒక ఆలోచన చేశాడు. రూపం, రంగు, పొడుగు, డ్రెస్ అన్నీ తనలాగే అచ్చుగుద్దినట్లుగా ఉండే 9 శిల్పాలను తయారు చేశాడు. వాటిని చూసినా వారెవరైనా వాటిని శిల్పాలని అనుకోరు, ఆ శిల్పియే అనుకుంటారు. ఆ 9టిని జాగ్రత్తగా దాచిపెట్టాడు. కొంతకాలం గడిచింది. అతడికి జబ్బు చేసింది. డాక్టర్లు పరీక్షించి ఇక ఎంతో కాలం జీవించడం జరగదు, బహుశా 2-3 గంటలు మాత్రమే అని చెప్పారు. అప్పుడా శిల్పి తన ఇంటి బయట 9 శిల్పాలను పరుండబెట్టి అన్నిటిపై ఒకే రకం వస్త్రాన్ని కప్పి తాను కూడా వాటి మధ్య పడుకొని అదే రకం వస్త్రాన్ని కప్పుకున్నాడు. మరణ సమయం ఆసనమైంది. యమధర్మరాజు చేతిలో పాశాన్ని ధరించి ఆ శిల్పి కోసం వచ్చాడు. అయితే అక్కడ 10 మంది శిల్పులు పరుండినట్లు గమనించాడు. ఒక్కొక్క శిల్పం మీద వస్త్రాన్ని తొలగించి చూస్తుంటే అందరూ ఒకటిగానే ఉన్నారు. ఇందులో ఆయుష్ తీరిపోయిన శిల్పి ఎవరా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఎంత ఆలోచించినా ఆయనకు బోధపడడం లేదు. ఒకరికి బదులు మరొకరి మెడలో పాశాన్ని వేయటం తన వృత్తి ధర్మానికే కలంకం. తనకున్న సమవర్తి అనే పేరు తొలగిపోతుంది. అందువల్ల అందరినీ మరొకసారి పలకరించి చూసి తిరిగి వెళుతూ వీరెవడో గాని అన్నిటినీ ఎంతో నైపుణ్యంతో జీవకళ ఉట్టిపడేటట్లు చక్కగా చెక్కాడు, కానీ ఒక పొరపాటు చేశాడని పెద్దగా అన్నాడు. ఆ మాట వినటంతోనే విగ్రహాల మధ్య పడుకున్న శిల్పి అమంతరం లేచి, ఏమిటయ్యా ఆ పొరపాటు అన్నాడు. నీవు లేవటమే ఆ పొరపాటు అని యమధర్మరాజు అతడి మెడలో యమపాశాన్ని వేసి ప్రాణాలు తీసుకుపోయాడు. ఆ శిల్పి కొద్దిసేపు ఆగితే ప్రాణాలు దక్కేవి, కానీ దేహాభిమానం అతన్ని వీడలేదు. నేనింతటి గొప్ప శిల్పినే, నేనేం పొరపాటు చేశాను అనే అభిమానం పొడుచుకు వచ్చింది. లేచాడు, పోయాడు. దేహాభిమానమే అతడి కొంప ముంచింది, అతడి ప్రాణాలు తీసింది. దేహాభిమానం గలవారు ఈ దేహమే నేను అనే భావంతో నేను అనే అహంకారాన్ని కలిగి ఉంటారు. ఈ దేహానికి సంబంధించిన వారిని నావారు అని, ఈ దేహానికి సంబంధించిన వాటిని నావి అనే మమకారాన్ని కలిగి ఉంటారు. ఈ అహంకార మమకారాల కారణంగానే జీవితంలో ప్రశాంతతను పోగొట్టుకొని మనసును అనవసరమైన ఆందోళనకు, ఉద్రేకాలకు లోను గావించుకొని అశాంతిని, దుఃఖాన్ని కొని తెచ్చుకుంటారు. లోకంలో సాధారణంగా అందరూ ఈ అహంకార మమకారాలకు లోనవుతూనే ఉంటారు. అందుకే నిర్గుణోపాసన అనేది కష్టతరమవుతుంది. ఈ దేహాత్మతమే మానవులకున్న పెద్ద దోషం. ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించిన అనేక మంది సాధకులు జపధాన్యాదులు, ఉపాసనలు చేస్తున్నప్పటికీ మంచి ఫలితాన్ని పొందలేకపోవటానికి కారణం ఈ దేహాభిమానమే. కనుక ముందుగా దేహాభిమానాన్ని వదలాలి. ఆ దోషం తొలగితే గాని నిర్గుణోపాసన కుదరదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.